నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ చికెన్ ఫ్రై ఒక వెరైటీ చూపిస్తానండి మీకు, ఈజీగా చేసుకోవడానికి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ నీట్గా కడుక్కొని ఇట్లా చిల్లుల జార్లో వేసామనుకోండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఇట్లా తడి లేకుండా అవ్వాలన్నమాట. అయ్యే వరకు ఇలా కడుక్కొని పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు కోసుకున్నాను, ఒక 3-4. నేను ఒక 3/4 కేజీ తీసుకున్నాను అనమాట చికెన్. దీంట్లో కావాల్సినంత కొంచెం నూనె వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, కొద్దిగా నూనె వేసుకున్నాం అంతే. ఉల్లిపాయల వరకే వేసుకోవాలి, ఇంకా నూనె అవసరమే లేదు ఇంకా కూరకి. చక్కగా ఫ్రై అయిపోద్ది. చూడండి చక్కగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ ఇంకొక కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇంత గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇప్పుడు మీకు స్టవ్ ఆపేసేయండి. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఉల్లిపాయల్లో డ్రైన్ చేసుకున్న చికెన్ వేయండి. ఇంకేం వాటర్ లేవు. దీంట్లో 1/4 కేజీ అండి 1 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఒక 1/2 నిమ్మ చెక్క అండి. చూడండి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకోండి. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక్క 1/2 అవర్ దీన్ని అలా వదిలేయండి. 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేయడానికి ఉంచేయండి. 1/2 అవర్ అయింది. చూడండి, మ్యారినేట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆల్రెడీ కుక్ అయిపోయినట్టుంది. చూడండి, మీకు ఇందులో వాటర్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ డ్రైన్ చేసుకున్నాం కాబట్టి, మనం చికెన్ని డ్రైన్ చేసుకుని అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి హ్యాపీగా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ కదండి. నూనె కూడా ఏంటి, ఉల్లిపాయలు వేపుకున్నప్పుడు మాత్రమే వేసుకున్న నూనె. ఇది మనకి చికెన్లోంచే బోల్డంత ఫ్యాట్ ఆయిల్ వస్తుంది. సో మళ్ళీ ఏమి నూనె వేయక్కర్లేదు. పెరుగు అలాంటిది ఏమి వేయలేదు కాబట్టి మనకి ఇంకా వాటర్ దూరడం అనేది ఏమి ఉండదు, ఇంకా ఫ్రై అవుతుంటుంది అన్నమాట. సో ఇట్లా కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత, మనం మ్యారినేట్ చేసుకున్న పచ్చివాసన పోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచండి. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. చూడండి, మనం కొంచెం ఆ ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసుకున్న ఆయిల్. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఉడికిపోద్దండి. చూడండి, 15 మినిట్స్ అయిపోయింది. చూడండి, ఎంత పక్కన అన్నం అవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా తయారైందో. మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల ఇదన్నమాట ఈజీ కదండి. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మీరు గ్రేవీ లాగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ పోతుంది. చక్కగా దీనిపైన దట్టంగా కొత్తిమీర చల్లుకొని తినండి, ఎలా ఉంటుందో. సో చికెన్ ఫ్రై ఇలా చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి.